హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఈ వీడియోలో ముజినా బ్యాండిట్స్ ఆర్క్ని మనం 11th చాప్టర్తో స్టార్ట్ చేయబోతున్నాం. లీఫ్ విలేజ్లో ఒక రాబరీ జరుగుతుంది. అందులోని ముగ్గురు దొంగలు అక్కడ నుంచి తప్పించుకొని వెళ్తూ ఉంటారు. టీమ్ 7కి దీనికి సంబంధించిన మిషన్నే అసైన్ చేస్తారు. ప్లాన్ అందరికీ అర్థమైంది కదా? బరుటో, అసలు వింటున్నావా? హే సారీ కొనహమర్ సెన్సే, నేను నిజంగా ప్లాన్ విన్నాను, ఐ ప్రామిస్. బరుటో, సరిగ్గా కాన్సన్ట్రేట్ చెయ్యి. ఎందుకని ఈ మధ్యన కాస్త వియర్డ్గా ప్రవర్తిస్తున్నావు? హే సారీ, అలాంటిదేం లేదు శారదా, ఐఎమ్ ఫైన్. నెక్స్ట్ మనకు ఇంతకుముందు జరిగిన బరుటోకి సాస్కేకి మధ్య కన్వర్జేషన్ని చూపిస్తారు. ఆ రోజు తర్వాత నుంచి నేను ఎప్పుడు కూడా వాడిని చూడలేదు. అండ్ అలాగే ఆ విధంగా పారాలసిస్ ఎప్పుడు జరగలేదు. అదేదో సింపుల్గా పారాలసిస్ వచ్చినట్టుగా కాదు. అది ఎలా ఉందంటే టైమే ఆగిపోయినట్టుగా ఉంది. నువ్వు అండ్ అలాగే రినగా ఉండడం వల్ల నేను తప్పితే ఎవరికి కూడా అది జరిగినట్టు కొంచెం కూడా తెలియదు. నేను నిన్ను భయపెట్టాలనుకోవట్లేదు, కానీ ఏదైతే జరిగిందో అది అస్సలు నార్మల్ కాదు. నువ్వు ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండు. నీ చేతి మీద ఉన్న మార్క్ గురించి నేనైతే ఇన్వెస్టిగేట్ చేస్తాను, కానీ నువ్వు ఏదైనా సరే తేడాగా గమనిస్తే వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వు. అవన్నీ కూడా ఇప్పుడు ఆలోచించి ఏం లాభం? ప్రజెంట్ అయితే నేను నా మిషన్ మీద ఫోకస్ చేస్తా. తర్వాత మనకు ఆ ముగ్గురు దొంగలను చూపిస్తారు. మీడ్స్కి ఏమో వెనుకలో ఒకరిని పట్టేసుకుంటాడు. వాడు పోతే పోయాడు, మనమనే ఇక్కడి నుంచి తప్పించుకుందాం అని ఆ ఇద్దరు ముందుకు అలాగే పరిగెడుతూ వెళ్తూ ఉంటారు. అప్పుడు శారదా ఫ్రంట్ నుంచి వచ్చి ఒకరిని గట్టిగా పంచ్ చేస్తుంది. వాడు లేచి షురికిన్స్తో అలాగే సోర్తో ఫైట్ చేస్తాడు, కానీ శారదా వాడిని డిఫీట్ చేస్తుంది. ఇంకా లాస్ట్గా ఒక దొంగ మాత్రమే మిగిలిపోయి ఉంటాడు. మీ ముజినా గ్యాంగ్ యొక్క సత్తా ఇంతేనా? నువ్వు చాలా ఓవర్గా మాడుతున్నావు. మా బాస్తో కంపేర్ చేస్తే మీరంతా ట్రాష్. ఏంటి, అతను అంతా స్ట్రాంగా? అయితే నేను కలవాలనుకుంటున్నా. అయితే నేను నీ డెడ్ బాడీని తీసుకెళ్తా అని చెప్పి శారదా మీద అటాక్ చేస్తాడు. శారదా అతన్ని బ్లాక్ చేస్తుంది, కానీ అతను దాచి ఉన్న పాయిజన్ బ్లేడ్తో అటాక్ చేస్తాడు. అప్పుడు బరుటో అక్కడికి వచ్చి వాడిని కిక్ చేస్తాడు. ఏంటి శారదా, ఈరోజు కాస్త కేర్లెస్గా ఉన్నట్టున్నావు? అలా ఏం లేదు, నీకే ఫినిషింగ్ షాట్ ఇద్దాం అనుకున్నా. ఎనీవే థ్యాంక్స్. అప్పుడు ఆ దొంగ స్మోక్ బాంబ్తో ఎస్కేప్ అవుదామని ట్రై చేస్తాడు. ఎస్, అంత అనుకున్నట్టే ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఈ దొంగని ఫాలో అయ్యి ఆ బాస్ని పట్టుకోవడమే. నువ్వు తప్పించుకోలేవురా, ఇక్కడ దాక్కొని ఉన్నావా? రసంగా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని కాసేపు శారదాకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అరే ఈడియట్, అసలు ఇంతకీ ప్లాన్ విన్నావా? మనం వాడిని ఇలా డిఫీట్ చేయకూడదు. అంటే అది శారదా, నేను ప్లాన్ విన్నాను కానీ నాకు కొంచెం సరిగా అర్థమైనట్టుగా లేదు. సారీ. నువ్వు కేవలం బ్యాకప్లా ఉండాల్సింది, కానీ నువ్వే మధ్యలో దూరావు. సరే, నేను ఇంకా వెళ్ళి షికడాయిని వాళ్ళని కలవాలి. అవి అసలు ఒక ఫ్లాష్లోనే అన్ని సేల్ అయిపోతాయి. హే, ఇప్పుడు నువ్వు పారిపోతున్నావా? అరే ఇంకా విషయాన్ని వదిలేసే శారదా. సర్లే, మొత్తానికి ఆ దొంగలనైతే పట్టుకున్నాం కదా అని కొనహమరు అనుకుంటాడు. నెక్స్ట్ మనకు హోకాగే ఆఫీస్ని చూపిస్తారు. అక్కడ సాయ్, షికమరు అండ్ అలాగే ఇబికి ఉంటారు. కట్సుకిని ఎవరో మైండ్ కంట్రోల్ చేశారని అండ్ అలాగే సైంటిఫిక్ నింజా టూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అయ్యింది అని నరుటోకి చెప్తారు. ప్రజెంట్ కట్సుకి ఆ మైండ్ కంట్రోల్ నుంచి బయటపడ్డాడు అండ్ అలాగే చేసిన వాటన్నిటికీ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు. సరే, మీరైతే ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయండి. షికమరు, నువ్వు కట్సుకితో మాట్లాడు. ఖచ్చితంగా. ఏది ఏమైనప్పటికీ అతడు చాలా స్కిల్డ్ సైంటిస్ట్. నెక్స్ట్ టీమ్ 7 ఆ ముజినా గ్యాంగ్ నుంచి ముగ్గురు దొంగలను పట్టుకున్న విషయాన్ని తెలుసుకొని నరుటో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ వాళ్ళ బాస్ షోజోజీ ఇంకా దొరకలేదు అన్న విషయం తెలుస్తుంది. అప్పుడు షోజోజీ గురించి మనకి ఇన్ఫర్మేషన్ చెప్తారు. బింగో బుక్ లో షోజోజీ ఒక టాప్ క్రిమినల్. తాను ఎవరినైతే చంపుతాడో వాళ్ళ వాయిస్, వాళ్ళ బాడీ ఇవి మాత్రమే కాదు, ఆఖరికి వాళ్ళ మెమోరీస్ ని కూడా అతను కాపీ చేయగలడు. అయినా వాడి విషయం మాకు వదిలేసే నరుటో. నువ్వు ఈరోజు జరగబోతున్న కాన్ఫరెన్స్ గురించి ఆలోచించు. అబ్బా, ఆ కాన్ఫరెన్స్ ఈ రోజేనా? హే కమాన్, నేను రోజు చెప్తూనే ఉన్నా. నువ్వు ఆ కాన్ఫరెన్స్లో ల్యాండ్ ఆఫ్ ఫైర్ లార్డ్ని కూడా కలవాలి. ఆయన్ని వెయిట్ చేయించకు. నెక్స్ట్ మనకు బిజీగా ఫోన్లో మాట్లాడుతున్న ల్యాండ్ ఆఫ్ ఫైర్ లార్డ్ని చూపిస్తారు. డాడ్ చూడండి, నేను ఇందాక ఒక స్టోర్ని కొన్నాను కదా, దాంట్లో నాకు ఈ కార్డ్ లభించింది. ఇంతవరకు నాతో ఈ కార్డే లేదు. సారీ టెంటో, నేను తొందరగా వెళ్ళాలి, లేదంటే కాన్ఫరెన్స్కి లేట్ అవుతుంది. ఏమోక, టెంటోకి ఏం కావాలన్నా చూసుకో. టెంటో అలా డిసప్పాయింట్ అవుతూ చూస్తూ ఉండిపోతాడు. నెక్స్ట్ టెంటో ఆ నింజా కార్డ్స్ కోసం ఇంకో స్టోర్ని కూడా కొనేస్తాడు. బరుటో ఒక నింజా కార్డ్ని కొనుక్కొని షికడాయ్ అండ్ అలాగే ఇనోజిన్ ముందే ఓపెన్ చేస్తాడు. ఓకే, ఆల్ రైట్, ఇంకా నేను ఓపెన్ చేయబోతున్నాను. అబ్బా కమ్ ఆన్, గాడ్ డామ్ ఇట్, ఎన్నిసార్లని ఈ కార్డే వస్తుంది నాకు. హే, అది సూపర్ రేర్ కార్డ్ కదా బరుటో. నాతో ఆల్రెడీ మా డాడీ 5 కార్డ్స్ ఉన్నాయి, మళ్ళీ మా డాడ్ కార్డే వచ్చింది. నేను ఈరోజు మళ్ళీ కొనకూడదు అనుకున్నా, కానీ తప్పట్లేదు. నువ్వు చాలా కష్టపడుతున్నావు బరుటో. ఇంతకీ ఏ కార్డ్ కోసం వెతుకుతున్నావు? అది చాలా చాలా రేర్ కార్డ్. అది వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తా. బాయ్స్ ఆర్ రియల్లీ స్టూపిడ్. లోపల అసలు ఏముందో కూడా తెలియకుండానే అంత మనీ పెట్టి ఎలా కొంటున్నారు?
ఇంతకీ దాంట్లో అసలు ఏం ఫన్ ఉంది? అవి ఎక్స్ట్రీమ్ నింజా స్క్రోల్స్, పాపులర్ నింజాస్ ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసిన కార్డ్ గేమ్. ఇది ఇప్పుడు చాలా పాపులర్. స్టోర్లోకి వచ్చిన వెంటనే సేల్స్ అయిపోతున్నాయి. మీడ్స్కి నీకు చాలా విషయాలు తెలిసే, కానీ నువ్వెందుకని పార్టిసిపేట్ చేయట్లేదు అంటే అది అని మీడ్స్కి మాట్లాడుతుండగానే అక్కడికి మెటల్లీ వచ్చి, బరుటో నిన్ను కొనహమర సెన్సే పిలుస్తున్నాడు అని చెప్తాడు. హే బరుటో, నేను సడన్గా పిలిచినందుకు సారీ. ఇతను వచ్చేసి ల్యాండ్ ఆఫ్ ఫైర్ లార్డ్ యొక్క సన్ టెంటో. అప్పుడు టెంటో తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుని షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఒక హొకాగే సన్ అయినప్పటికీ ఎందుకని నీ బట్టలు ఇలా ఉన్నాయి? ఏంటి? అయినా పర్లేదులే, నువ్వు నీ జాబ్ని కరెక్ట్గా చేస్తే చాలు. వీడికింత బలుపేంటి? కొనహమరో సెన్సే, ఇంతకు ఇక్కడ ఏం జరుగుతోంది? నీకు కొత్త మిషన్ ఇస్తున్నాను బరుటో. నువ్వు టెంటోకి కొన్ని రోజులు బాడీ గార్డ్గా ఉండాలి. వీడికి బాడీ గార్డా? అసలు మీరు ఏం మాడుతున్నారు సెన్సే? సార్దాను మిడిస్కిను అడగచ్చు కదా, నేనే ఎందుకు? నాకైతే క్లియర్గా అర్థమవుతుంది, నేనైతే వీడితో అస్సలు కలవలేనని. బరుటో అలా మాట్లాడుకు. ల్యాండ్ ఆఫ్ ఫైర్ యొక్క లార్డే నిన్ను పర్సనల్గా పిక్ చేశాడు. ఆయన నీకు ఒక విషయం చెప్పలేదా? దగ్గరికి రా. ఒక నింజా అయిన తర్వాత ఇలాంటి మిషన్స్ కూడా ఉంటాయి. సో నువ్వు వీటన్నిటిని తెలుసుకోవాలి. ఈ టీ ఏంటి ఇంత చెత్తగా ఉంది? నేను ఫస్ట్ టైం ఇంత చెత్త టీ తాగుతున్నా. హే బరుటో, నీకు ఇది ఒక గొప్ప అవకాశం. నీ లెవెల్లో లైఫ్ ఎలా ఉంటుందో చూపించు, నేను తెలుసుకోవాలనుకుంటున్నా. సెన్సే, నేను వీడి బాడీ గార్డ్గా ఏమేం చేయాలి? అందులో వీడిని కుమ్మచ్చు అనే ఆప్షన్ కూడా ఉందా? అంటే బరుటో, నువ్వు ఇలాంటి డిఫికల్ట్ మిషన్స్ని హ్యాండిల్ చేసినప్పుడే చాలా విషయాలు నేర్చుకుంటావు. అబ్బా సీరియస్లీ? ఒక్క నిమిషం ఫ్రెండ్స్, వీడియోని ఇంతవరకు లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ లైక్స్ అండ్ కమెంట్స్ వీడియోకి ఇస్తే వీడియో అంత రీచ్ అవుతుంది. అండ్ నాకు కూడా నెక్స్ట్ వీడియోస్ పెట్టడానికి చాలా మోటివేటింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ దాట్. నెక్స్ట్ సీన్లో బరుటో అండ్ టెంటో ఒక గార్డెన్లో ఉంటారు. బరుటో, నువ్వు ఒక నింజావే కదా, షాడో క్లోన్ జుట్సుని చేయగలవా? సరే అని బరుటో షాడో క్లోన్ జుట్సుని యూజ్ చేస్తాడు. హే వావ్, సూపర్, నీలా 5 మెంబర్స్ ఉన్నారు. రియల్ నింజాస్ చాలా కూల్. ఎంతైనా నువ్వు హొకాగే కొడుకు కదా, ఆసమ్. వాడి హ్యాపీనెస్లో ఇన్నోసెన్స్ కనిపిస్తుంది. మేబీ లోపలైతే మంచోడే అనుకుంటా. కానీ నేను హొకాగే మోర్ దాన్ 1000 క్లోన్స్ని క్రియేట్ చేయగలరని విన్నాను. దాంతో కంపేర్ చేస్తే ఇది వేస్ట్ అనే చెప్పాలి. ఈ మిషన్ నేను అనుకున్న దానికంటే ఇంకా టఫ్గా అవుతోందే. ఈ విధంగా టెంటో ఏదో ఒక పాయింట్తో బరుటోని తక్కువ చేస్తూనే ఉంటాడు. ఆఖరికి బరుటో కాస్త కోపడుతూ మాట్లాడుతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకు ఒక నింజా ఫ్రెండ్గా అయినందుకు. అరే అసలు నేను ఇంతవరకు చెప్తుంది ఏం వినలేదా? నేను ఎప్పటి నుంచో నా ఫ్రెండ్తో కలిసి ఇలా చేయాలనుకున్నాను. ఇదిగో చూడు, ఇదే నా కలెక్షన్. నీకు కూడా నింజా కార్డ్స్ అంటే ఇష్టమే కదా? వావ్, ఆసమ్. ఇదొక కంప్లీట్ కలెక్షన్. ఆఖరికి లిమిటెడ్ ఎడిషన్ అయిన కక్కాషి షారింగన్ మోడ్ కూడా ఉంది. నేను కేవలం రేర్ కార్డ్స్ మాత్రమే దీంట్లో ఉంచాను. ఇది కాకుండా నాతో చాలా ఉన్నాయి. ఏంటి? ఒక్క నిమిషం, అది ఇక్కడుంది. బరుటో, నీకు ఆ కార్డ్ కావాలా? నేను డైరెక్ట్గా ఈ కార్డ్ని ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ కార్డ్ కోసమే ఎప్పుడు కార్డ్స్ కొంటూనే ఉన్నాను. ఆ కార్డ్ నువ్వు తీసుకోవచ్చు. ఏంటి? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఇది అసలు ఎంత రేర్ కార్డో తెలుసా నీకు? ఇది సూపర్ 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 ఎక్స్ట్రీమ్ రేర్. ఏం పర్లేదు, నాతో ఇలాంటి కార్డ్ ఇంకొకటి ఉంది. హొకాగే యొక్క 7th హొకాగే కార్డ్ తప్పితే నాతో అన్నీ ఉన్నాయి. ఇదంతా పెద్ద విషయమేం కాదు. నాతో అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ కార్డ్ ఉంది, ది గీసా బ్లాక్ కార్డ్. ఇదొక క్రెడిట్ కార్డ్ కదా, పిల్లలతో ఇది ఉండడం ఓకేనా? దీంతో నేను ఏదైనా సరే కొనగలను. జస్ట్ కార్డ్స్ కాదు, ఏకంగా స్టోర్స్నే కొనగలను. ఇదే మా డాడ్ ఇచ్చిన నాకు బర్త్డే గిఫ్ట్. సో ఏం పర్లేదు, నీకు ఏదైనా కావాలనిపిస్తే తీసుకో. కానీ ఒక కండిషన్ ఉంది, నాకు నువ్వు నింజుట్సుని నేర్పించాలి. సరే, నేను నీకు నేర్పిస్తాను, కానీ నాకు ఆ కార్డ్ అవసరం లేదు. మనం దేన్నైతే స్ట్రాంగ్గా కావాలని కోరుకుంటామో దాన్ని మన శక్తితోనే మనం కష్టపడి సాధించుకున్నప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది. నీకు సెల్ఫ్ డిఫెన్స్ కూడా కాస్త అవసరం కాబట్టి నేనైతే నీకు నేర్పిస్తాను. ఇంకా స్టార్ట్ చేద్దామా? మధ్యలో అయితే ఆపేయకూడదు, ఓకేనా? సరే, స్టార్ట్ చేద్దాం. ఇది చాలా కష్టంగా ఉంది, నేను అస్సలు చేయలేను. చాలా ఫాస్ట్గా గివప్ ఇచ్చేస్తున్నావే. అసలు ఎవరైనా ఆ టార్గెట్ని హిట్ చేయగలరా? అది అసలు పాసిబుల్లేనా? బరుటో దాన్ని వేసి చూపిస్తాడు. నువ్వైతే అంత మోటివేటెడ్గా లేవు. నువ్వు అసలు నింజా అవుదామని ఎందుకు అనుకుంటున్నావు అని బరుటో అడుగుతాడు. నేను నింజా అవుదామని మా నాన్న కోసం అనుకుంటున్నా. ఆయన ఎప్పుడు కూడా నింజాస్ని చాలా చాలా పొగుడుతూ ఉంటారు. నేను కూడా ఒక సూపర్ నింజానైతే అప్పుడైనా నన్ను పట్టించుకుంటారు అని నాతో టైం స్పెండ్ చేస్తారనిపిస్తుంది. ఈ మాటలకు బరుటో ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు. మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని బరుటో టెంటోని మోటివేట్ చేసి స్టార్ట్ చేస్తారు.
టెంటోని వెతుకుతూ యమోక అక్కడికి వస్తాడు. యంగ్ మాస్టర్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ డేంజరస్ వెపన్స్తో మీకేం పని? మీరు ల్యాండ్ ఆఫ్ ఫైర్కి వారసులు. మీరు ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అసలు మీరు ఇక్కడ ఏం నేర్పిస్తున్నారు సార్? మిమ్మల్ని కేవలం బాడీ గార్డ్గా కదా ఉంచాము. మీరు బరుటోని ఏమనకండి. నేనే బరుటోని అడిగాను. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, సో ప్లీజ్ నన్ను ప్రాక్టీస్ చేయనివ్వు అని టెంటో యమోకాని అడుగుతాడు. ఫస్ట్ టైం టెంటోలో అంత సిన్సియారిటీని అండ్ అలాగే ఇష్టాన్ని చూసి యమోక సరే అంటాడు. టెంటో అలా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూనే వెళ్తాడు. ఫస్ట్ ట్రీకి కొడతాడు, దాని తర్వాత టార్గెట్కి ఎడ్జ్లో పడుతుంది అండ్ ఫైనల్లీ టార్గెట్కి మిడిల్లో ఒక్కసారిగా హిట్ చేస్తాడు. ఫైనల్లీ నేను సాధించాను. ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, లేదంటే మళ్ళీ మిస్ చేస్తాను. అదైతే నిజమే, నువ్వైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉన్నావంటే నువ్వు ఇంకా ఇంకా బెటర్ అవ్వడమే కాదు, ఏదైతే నువ్వు ఆ కార్డ్తో కొనలేవో దాన్ని కూడా నువ్వు పొందుతావు. నెక్స్ట్ కాసేపు బ్రేక్ తీసుకొని ఇద్దరు కలిసి ఆ కార్డ్స్తో గేమ్ ఆడుతూ ఉంటారు. బరుటో అయితే ఓడిపోతూనే ఉంటాడు. హే, నాకొకటి గుర్తొచ్చింది. నీతో 7th హోకాగే కార్డ్ లేదు కదా, ఇది తీసుకో. ఏంటి, నిజమా? ఆ షురికెన్తో టార్గెట్ని హిట్ చేసావు కదా, దానికి గుర్తులాగా ఉంచుకో. ఆసమ్. నేను కూడా నీలాగే ఉండేవాడిని. మా డాడ్ నన్ను చూడాలి, నోటీస్ చేయాలి అని. దానికోసం నేను ఎన్నో స్టూపిడ్ థింగ్స్ని చేశాను. ఆఖరికి ఒక నింజా లాగా కూడా ఫెయిల్ అయ్యాను. అందరూ కూడా నన్ను క్షమించారు కాబట్టే మళ్ళీ తిరిగి నింజాని అవ్వగలిగాను. నేను ప్రెజెంట్ ఇలా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను కూడా హోకాగేకి సపోర్ట్ చేసే ఒక ఆసమ్ నింజాని అవుతాను. అరే, కాస్త ఓవర్గా మాట్లాడినట్టున్నా కదా. ఆ మాటకి ఇద్దరు నవ్వుకుంటారు. బరుటోని టెంటో చాలా అడ్మిరేషన్తో చూస్తాడు. నిన్ను చూస్తే నాకు చాలా జెలస్గా ఉంది బరుటో అని టెంటో మనసులో అనుకుంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజులే అయినప్పటికీ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేను కూడా అంతే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. నేను నిన్ను మళ్ళీ ఎప్పుడైనా కలవచ్చా బరుటో? నిన్ను? నీకు ఆల్రెడీ ఆన్సర్ తెలిసిన వాటి గురించి మళ్ళీ మళ్ళీ అడక్కు. మన ఇద్దరం ఫ్రెండ్స్ అని నీకు తెలుసు కదా. అప్పుడు టెంటో చాలా ఎమోషనల్ అయ్యి బరుటోని హగ్ చేసుకుంటాడు. దూరం నుంచి ఒక పర్సన్ ఇదంతా చూస్తూ ఉంటాడు. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.